గాయస్ మేమైతే ఇప్పుడు ఒక ప్రాంక్ చేయబోతున్నాం హేమ పైన. తను వేరే రూమ్లో పడుకుంది. సో మేము ఏం చేసినామంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసి తన బ్యాగ్లోనే పెట్టేసి పోయినాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాము. దానికి ముందే కోపం ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఒక దొంగ అని చెప్పేసి గోల్డ్ పోయింది అని ప్రాంక్ చేస్తే తన రియాక్షన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మొత్తం ఇంకా మళ్ళీ రాను కూడా రాదు దీని దగ్గరికి. మా ఇద్దరితో మాట్లాడదు. బట్ చూద్దాం ఏమవుతుందో. సో మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మంచిగా ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా ప్రాంక్ చేయడానికి ప్లాన్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ నా గోల్డ్ ఇయర్ రింగ్స్ని తీసి తన బ్యాగ్లో అయితే పెట్టేసేయాలి. నేనేమో ఫుల్ భయపడుతుంటే మా ఫ్రెండ్ ఏమో పక్క నుండి కిలకిలా నవ్వుతుంది. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే బ్యాగ్లో పెట్టిన తర్వాత యాక్టింగ్ అయితే స్టార్ట్ చేయాలి వెతుకుతున్నట్టు. ఇయర్ రింగ్స్ నేనే బ్యాగ్లో పెట్టి మళ్ళీ నేనే పోయినాయి అన్నట్టు వెతకాలి అనేసరికి నాకైతే ఫుల్ నవ్వొచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏదో విధంగా కవర్ చేసింది తనకి అర్థం కాకుండా ఉండడానికి. ఈ వీడియో బాగుంది కదా, ఈ రీల్ ఒకసారి ఈ షార్ట్ చూడు. ఈ షార్ట్ బాగుంది. గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసా కదా, తీసి పెట్టుకున్నా కదే, ఎక్కడ పెట్టాను గుర్తుందా? ఈ నొప్పి వస్తున్నాయే. నేను నైట్ వద్దే కొనకే అని చెప్పిన, గోల్డ్ పెట్టుకుని ఎవరైనా గోల్డ్ కొంటారా అని చెప్పిన, పెట్టుకోకే అని చెప్పిన. విన్నరా? 1000 రూపాయలు వెంటనే ఫోన్పే. ఈమె కూడా చూసుకో బీరువాలో. మొహం పగల కొడతా. ఎడ్డియా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇదోటి మాట్లాడితే వీడియో చేస్తుందా మా కనిపించి కాదు. ఎక్కడికి పోయావు ఫస్ట్ గుర్తుందా నీకు? దీంట్లో వేసి పెట్టాను కదా. దేంట్లో వేసి పెట్టావు? అమ్మాయి నాకు ఒక వీడియో వస్తుంది, మీరు కొట్టుకోండి. కాదు ఇవి తీసే అంటే ఇవి తీసి కాదు. నువ్వు ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టుకున్నావు అది చెప్పు. ఎక్కడ పెట్టుకున్నావు? ఈ కమ్మలు తీసాను. ఈ కమ్మల ప్లేస్ లో నా గోల్డ్ ఇయర్ రింగ్స్. అదే బాబా అక్కడే. ఏడా? బీరువాలో పెట్టినావా? బీరువాలో పెట్టేసాను ఇవి తీసి. ఆ ఇయర్ రింగ్స్ ఎప్పుడు గుర్తులేదా? ఇందులోనే వేసా. గోల్డే అమ్మ వేసుకుంటాను, నేను ఇంకేం లేదు. పొద్దుపోని కొనిపిస్తుంది హేమా. చెట్లు కాకుండా రిచ్ కిట్టే కదా నువ్వు, ఎందుకు అట్లా చేస్తున్నావు? అదిగా నాకు రిచ్ కిట్ నన్ను పొడక్ కొట్టేసింది. ఎక్కడ పెట్టానే? నాకు తెలియదు ఎక్కడ పెట్టావు. హేమో గాయస్, నేనైతే వ్లాగ్ చేద్దామని వ్లాగ్ చేస్తున్నా. ఏ డే ఇన్ మై లైఫ్. అందుకే ఏదో రంగాలు చేసుకున్నావు కదా, మాకు చేస్తారు. ఫస్ట్ నా ఇయర్ రింగ్స్ చూడండి, ఏం మాట్లాడుతుందో. వెతుకు కదా హేమ, నాకు ఓపిక లేదు నిజంగా, వెతికిదాన్ని నేను పక్క. కాదు ఎక్కడ పెట్టావు ఐడియా తెచ్చుకోవే. అది గోల్డ్ అటు పోతుంది. కిచెన్ లో పెట్టినావా? కాదు కాపుతుందా? నేనైతే చిల్లు ఉన్నా, ఎందుకంటే మీరే నైట్ కొన్నారు, ఆ కవర్లో వేసుకురు, వచ్చిర్రు, ఆ కవర్ ఎండ పెట్టుకురు. నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా, ప్రామిస్. నేను చూసినా అని చెప్పేదాన్ని. తిడతాడా? తిట్టరా? గోల్డ్ అదేమన్నా ఇంత రేట్ అయినాయి. మారుస్తాను అన్నా కానీ అనలేదు కదా. హ్యాండ్ బ్యాగ్ ఏమన్నా కనిపించిందా ఇందాక? ఆహా లేదు. పెట్టినవా? అడుగుతున్నా. ఇందులో పెట్టావా?
ఏ టైంకి వెళ్దాం హేమా? ఏ టైంకి వెళ్దాం? నా ఇయర్ దొరికే వరకు మీ ఇద్దరు ఇంట్లో నుంచి కదలేదే లేదు. ఇంకా నిజం చెప్పు, దాచిపెట్టినవా? నువ్వే తీసావు కదా. అంటే ఎప్పటి నుంచే నాకు ఇస్తావా అన్నాను. నాకు తెలిసి ఇదే తీసింది. నాకైతే పక్కా చందమామల తెల్లటి మనసు అమ్మాయి నేను నాకు రావటి నువ్వు ఎన్నిసార్లు ఆ ఇయర్ రింగ్స్ అడిగావు నాకు గుర్తుంది. ఇలాగే అన్నావా? చాలా దాచిపెట్టాడు. అది నవ్వుతుంది, దాచిపెట్టింది అనుకుంటా హేమా. మరి నవ్వుతున్నావు ఎందుకే? దాచిపెట్టిందే హేమా. దాచిపెట్టింది. టెన్షన్ పడకలే, అదే ఇక్కడ పెట్టింది. అదే ఇక్కడ పెట్టింది. నిజం చెప్పు, దాచినావా తీసుకెళ్దామని చూస్తున్నావా? బి సీరియస్. సీరియస్ ఏ సీరియస్ ఏమా వస్తే దాచిపెట్టింది, అది అందుకే నవ్వుతుంది. ఇక్కడ ఎక్కడ దాచిపెట్టింది? బయట కలుద్దాం అని అంటే లేదు, ఇంట్లోనే కలుద్దాం. అది దాచి లేదు, దాన్ని ఫేస్ చూసి అర్థమైతలేదు అనే నీకు. అది అది చూడది కన్నింగ్ జిత్తుల మరి నక్క నువ్వు. ఏం లేదు హేమా సిగ్గింగ్. అగ్గో కొంప తీసి నా బ్యాగ్ లో పెట్టినావా ఏం తల్లి? స్టార్ట్ అయింది. షో చేయకు, నిజంగా నేను అన్నవారు ఊరుకోవడం చెప్తున్నాను. నేను వెతుకుతున్నా నీకోసం వస్తే నాకు లేవు లేవు. ఒకసారి టెడ్డి పేరు తీసి చూడిపో. తీసి చాలు లేవు. అసలు టెడ్డి బేర్ తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? దాచిపెట్టినట్టుంది. అదే నువ్వే పెట్టుంటావు. ఎందుకు అందులో నవ్వుతున్నా? సీరియస్ గా అడుగుతున్నా నేను. ఇయర్ రింగ్స్ ఏమా జోక్ అనుకుంటున్నావా? అవును జోక్ అనుకుంటా. 25 ఇయర్ రింగ్స్ నీకు జోకర్ కనపడతాయి. ఎంత మరి అవి? 10,000 వరకు వస్తాయి. ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయాలని చూడొచ్చు. ఏంటి తక్కువ ఇయర్ రింగ్స్ అన్ని ఫ్రెండ్షిప్ బ్రేక్ చేస్తాను. స్టేటస్ పెట్టుకుంటా, వాట్సాప్ స్టేటస్. ఆవును మ్యాంగో తెచ్చుకుంటా తినుకుంటా, మీ ఇద్దరు కొట్లాడి తినుకుంటా చూస్తా. పెద్ద బిల్డింగ్ కట్టేద్దామనే. అదే బిల్డింగ్ కట్టేద్దా బాగా ఇయరింగ్స్తోనే. ఆ బుక్ లో ఇయరింగ్స్తోనే నేను ఇయరింగ్ అమ్మేసినది పెద్ద కులత్తం పోయి కాళ్ళు దొంగలు. ఇప్పుడు జాబ్ మానేసింది. ఎక్కడ పడుతున్నావు? అది తీసిన ఎక్కడ పెడుతుంది? చెక్ చేయి బ్యాగ్లలో. చెక్ నా బ్యాగ్ చెక్ చేయి. నా బ్యాగ్ ఓపెన్ చేసి నిజంగా అనుమానం చేయడం అంజలి. నీకు నిజంగా నా బ్యాగ్ ఇస్తున్నా అనుమానం పోతుందా? నా బ్యాగ్ సరే, నా బ్యాగ్ లో చూడు, నా బ్యాగ్ లో పెట్టింది ఏమో నాకు డౌట్ వస్తుంది. ఎత్తుకో గో గో. ఒకసారి అది ఏడుస్తుంది, ఒకసారి అది ఏడుస్తుంది. అందు నిజంగా చెప్పు. ఒక నిమిషం ఆగు. జోక్ చేస్తున్నావు. అసలు అది ఏడుస్తుంది ఏంటే? మ్యాంగో కావాలా హేమో? నా జీవితంలో ఎప్పుడు ఆమె చెప్తే నేను నాది కూడా చెక్ చేసుకో అంజు. మమ్మీ డబ్బులు ఎప్పుడే లేదే. నేను ఎక్స్పెక్ట్ పెడుతుంది. అంజలి నిజంగా బ్యాగ్లో పెట్టావాలి. అయితే ఉండాలిగా, పెడితే లేదు కదా అంజు. ఇవేంటివి? ఇవి కాదా? గోల్డెన్ కల్పించి ఇవన్నీ గోల్డేనా? ఇప్పుడు కనుక జోక్ చేస్తుంది అనుకున్నా. సీరియస్గానే ఉంటుంది. అంజలి చెప్తున్నావు కదా, నీ ఇయర్ దొరికినా దొరకపోయినా దొరికితే ఎక్కడ పెట్టుంటావు జీవితంలో. నీ మామూలు చూడండి, సీరియస్ చెప్తున్నావు. తీయలేదు లేవే, అది తీస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఇంటికి అయితే రాను. ఇంకా అయిపోయింది. ఇది చెప్పట్లేదు.
చూడు ఇంకా తీసుకున్నాను. నా పెళ్ళికి కూడా రారా మీ ఇద్దరు? అసలు మీ ఇద్దరు సంబంధం లేదు. అవునా? ఎందుకంత కోపం? చూడు నార్మల్గా చూస్తే అయిపోతుంది కదా. ఎందుకు అట్లా ఇసిరేస్తున్నావు హేమా? సరే నా బ్యాగ్ కూడా తీయవే. అది ఫీల్ అయితే నా బ్యాగ్ తీయవే. ఈ బట్టల నుంచి కూడా తీసుకుంటావాలని నష్టం లేదు. ఏంటి? ఏమా నువ్వు కావాలని దాచిపెట్టినావు కదా, నిజం చెప్పే. అంత సీన్ లేదు, అది ఏడుస్తుంది. చేతులు పడుతున్నాయి. హేమా ఒట్టు ఒట్టు ఒట్టు. చూడ ఎట్లా చేసింది, తీసిందే కాకుండా ఎవరు తీమన్నాడు అది? తీసిందే కాకుండా ఎక్కువ చేస్తున్నావు. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా హేమా? మరి ఎందుకు రమ్మన్నావు హేమా? ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే చూడు జన్మలో మాట్లాడలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే చూడు అంజు, ఇది ఫోన్ చేసి వచ్చాను నేను. అవునా? It's a prank. ప్రాంక్ అది. It's a prank. చూడే నన్ను లెక్క కూడా చేస్తుంది చూడు. అది సరే పో, ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎడ్డియా? అంజలి వాళ్ళు కట్టుకోమని భయపడతాం. గట్టిగా అలాగే చేస్తుందబ్బా, మరి దొంగతనం ప్రాంక్ అలా చేసేది. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. ఫుల్ వైరల్ అయిపోతాం. ఈ అమ్మ నా మీద దొంగతనం చేసింది, చేపించింది. ఎంత టెన్షన్ పడింది, కనబడగా నాకు కలిసి రాలేదు. బ్యాగ్ వేసుకుంది పోదామని. ఓకే ఓకే కూర్చొని బాయ్ చెప్దాం దా వీడియోకి. కూర్చొని బాయ్ చెప్తాను. నా వీడియోలో నేను తప్ప మీ ఇద్దరు ఉన్నారు. ఇది అన్యాయం చాలా. అంటే నా చేతి చాలా ఏ వీడియో చాలా చేశారా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎలా అనిపించిందో చెప్పి. అసలు ఏడవడం ఏంటి అంజలి? నాకు నేను ఏడవలేదు, నవ్వి నవ్వి కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. ఫైనల్ గా ఇదన్నమాట ప్రాంక్ వీడియో. మా అంజలికి మా హేమకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. చెప్పు నీ ఫీలింగ్ ఏంటి? రకరకాలు ఉందా? ప్యారగన్ చెప్పులు, కడుపులో కాదు, జూడియో చెప్పులు అన్ని పెట్టి వాయించాలనుంది నాకు. కొంచెం ఉంటే ఇంకా జీవితంలో నా మొహం చూసేది కాదేమో. మా అంజలి యాక్టింగ్ నచ్చితే రాజమౌళి గారు మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. అదే రాజమౌళి గారు దీని పేరు చెప్పామంటే ఆయన సినిమా చేయడం ఆపేస్తాడు, కానీ సినిమా తీయడం జీవితంలో. గాయ్స్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.